హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రా బ్లాగ్స్. సో ఈరోజు నేను ఒక చిన్న యాక్టివిటీ ఆర్ చిన్న ప్రాపర్టీతో ఇంగ్లీష్ మాట్లాడాలి లేదు మీతో ఈ చిన్న వీడియో పంచుకోవాలి అని అనుకుంటున్నాను అనమాట. ఈ యాక్టివిటీ ద్వారా మనము ఇంగ్లీష్ నేర్చుకుందాము. ఇదేంటండి, పెన్లా కనిపిస్తుంది. దీన్ని ఐబ్రో పెన్సిల్ అంటారు, చాలామందికి తెలుసు కదా. నౌడేస్ మెనీ పీపుల్ ఆర్ అప్లయింగ్ దిస్ ఇన్స్టంట్ ఐబ్రో పెన్సిల్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ కాజల్, రైట్? సో అప్పట్లో కాటుకులు రౌండ్గా ఉండేవి, ఇప్పుడు అందరూ ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తున్నారు. బేసికలీ ఐ డోంట్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ యూజింగ్ ఇట్, బట్ ఐ జస్ట్ బాట్ ఫర్ మై డాటర్స్ సేక్. ఓకే, మా అమ్మాయి కోసం మాత్రమే నేను కొన్నాను. సో అప్పుడప్పుడు మా పాప వేసుకుంటుంది. సో ఐ వుడ్ లైక్ టు డూ అన్ యాక్టివిటీ అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ వీ కెన్ లెర్న్ ఇంగ్లీష్ యూజింగ్ దిస్ ప్రాపర్టీ, రైట్? సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, I would like to apply an eyebrow pencil on my eyes అని చెప్పాను. ఇప్పుడు నేను ఐబ్రో పెన్సిల్ని నా కళ్ళకి ఉపయోగించాలి అని అనుకుంటున్నాను అని చెప్పాను. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ ది యాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత నేనేం చెప్తున్నాను, వాట్ ఆర్ యూ డూయింగ్ అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఐఎమ్ అప్లయింగ్ అన్ ఐబ్రో పెన్సిల్ ఆన్ మై ఐస్ అని చెప్తాను. ఐఎమ్ అప్లయింగ్ అన్ ఐబ్రో పెన్సిల్ ఆన్ మై ఐస్ అని చెప్పాను. ఓకే, ఫైన్. సో డూ యూ అప్లై డైలీ అని అడిగారు అనుకోండి, నువ్వు ప్రతిరోజు అప్లై చేస్తావా అని అన్నప్పుడు ఎస్ ఐ డూ అని చెప్తాను. లేదు అంటే ఎస్ ఎవ్రీడే ఐ అప్లై ఐబ్రో పెన్సిల్ ఆన్ మై ఐస్ అని చెప్పొచ్చు. ఓకే, అవును ప్రతిరోజు నేను ఉపయోగిస్తాను ఈ యొక్క ఐబ్రో పెన్సిల్ని అని చెప్తాను. ఓకేనా? తర్వాత ఈ యాక్షన్ నేనేం చేస్తున్నాను, ఈ పెన్సిల్ నేనేం చేస్తున్నాను, ప్రజెంట్ వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడిగినప్పుడు ఐఎమ్ అప్లయింగ్ అని చెప్పాను. అలాగే రెగ్యులర్గా జరిగే యాక్షన్ కూడా కాబట్టి ఐ అప్లై డైలీ ఆన్ మై ఐస్ అని చెప్పాను. అక్కడికి 2 సెంటెన్సెస్ అయిపోయాయి. ఆ తర్వాత ఈ యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. నేను ఓపెన్ చేసి అప్లై చేసిన తర్వాత ఐ జస్ట్ క్లోజ్ ద క్యాప్ ఆఫ్ దిస్ ఐబ్రో పెన్సిల్ అండ్ ద యాక్షన్ కంప్లీటెడ్. ఓకే, టిల్ నౌ యాక్షన్ అయిపోయింది, పక్కన పెట్టేస్తాను. ఎవరైనా వచ్చి వాట్ డిడ్ యూ డూ అని అడిగారు అనుకోండి, వాట్ డిడ్ యూ డూ అంటే నువ్వేం చేసావు అని. అక్కడ యాక్షన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు వచ్చి అడిగారు, నేను ఆన్సర్ ఏమని చెప్పాలి, నువ్వేం చేసావు అంటే ఐ జస్ట్ అప్లైడ్ ఐబ్రో పెన్సిల్ ఆన్ మై ఐస్ అని చెప్తాను. ఐ అప్లైడ్ ఐబ్రో పెన్సిల్ ఆన్ మై ఐస్ అని చెప్తానమాట. సో అక్కడ ప్రతిరోజు జరిగే యాక్షన్ రెగ్యులర్గా ఐ అప్లై, కంటిన్యూస్గా జరిగే యాక్షన్ని ఐఎమ్ అప్లయింగ్ అని చెప్పాను. పాస్ట్లో జరిగిపోయిందంటే జస్ట్ ఇప్పుడు హ్యాపెండ్ కాబట్టి జస్ట్ నౌ హ్యాపెండ్ అయినా కూడా ఐ అప్లైడ్ అని చెప్పాలి. ఓకేనా? సో ఐ అప్లైడ్ ఐబ్రో పెన్సిల్ ఆన్ మై ఐస్. అక్కడికి మనం ఈ 3 సెంటెన్సెస్ అలాగే డిఫరెన్స్ని కూడా మీరు గమనించాలి. సో ఎప్పుడైతే ఈ యాక్టివిటీ ద్వారా మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నామో మనకి ఈజీ అయిపోతుంది. మనం చేసే ప్రతి పని కూడా ప్రజెంట్లో ఎలా మాట్లాడాలి, కంటిన్యూస్గా ఎలా మాట్లాడాలి, పాస్ట్లో ఎలా మాట్లాడాలి అనే ఒక ఐడియా మనకు వచ్చేస్తుంది అనమాట. అయితే ఇది మనము రేపు నువ్వు ఉపయోగిస్తావా అని ఎవరైనా అడిగారనుకోండి, అది ఎలా అడగాలి? సో టుమారో ఇది అప్లై చేయాలి అని అనుకుంటే కనుక వాళ్ళు ఏమని అడగాలి అంటే విల్ యూ అప్లై దిస్ టుమారో? వాళ్ళు క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఎస్ ఐ విల్ అప్లై దిస్ టుమారో ఆల్సో, రేపు కూడా అప్లై చేస్తాను ఐబ్రో పెన్సిల్ని అని చెప్పి. ఓకే, ఎస్ టుమారో ఆల్సో ఐ విల్ అప్లై దిస్ ఐబ్రో పెన్సిల్ ఆన్ మై ఐస్ ఆర్ ఐ విల్ యూజ్ దిస్ ఫర్ మై డాటర్. ఐ విల్ యూజ్ దిస్ ఫర్ మై డాటర్, మా అమ్మాయి కోసం నేను ఉపయోగిస్తాను అని అర్థం అనమాట. ఓకేనా? అయితే ఎవరైనా సరే మిమ్మల్ని ఈరోజు అడిగినప్పుడు, లేదు రేపు జరగబోయేటటువంటి యాక్షన్ అడిగినప్పుడు, లేదు ఇప్పుడు జరిగిపోయింది అనే దానికోసం మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు ఎలా మాట్లాడాలి మీకు అర్థమయ్యి ఉంటుంది. అప్లై, అప్లయింగ్, అప్లైడ్. ఓకే, అలాగే ఎస్టర్డే వాట్ వర్ యూ డూయింగ్ బై దిస్ టైం అని ఎవరైనా నన్ను రేపు కనుక అడిగారు అనుకోండి, రేపు మీ ఫ్రెండ్ వచ్చి ఇదే టైంకి, ఓకే వాళ్ళు ఈ టైంకే వచ్చి ఓకే అవును నేను ఒక విషయం అడగాలి, నేను ఏం చేసావు నువ్వు ఈ టైంలో అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఏం చేస్తూ ఉన్నావు ఈ టైంలో అని అడిగినప్పుడు ఏమని సమాధానం చెప్పాలి అంటే, ఓ నేనా ఈ టైంకి అయితే ఐబ్రో పెన్సిల్ని అప్లై చేస్తూ ఉన్నాను అని నేను చెప్పాలనుకుంటున్నాను. అది ఇంగ్లీష్లో ఎలా చెప్తాము అంటే, ఓ ఎస్టర్డే ఐ వాజ్ అప్లయింగ్ దిస్ ఐబ్రో పెన్సిల్ ఆన్ మై ఐస్ అని చెప్పాలి. అంతే, ఐ వాజ్ అప్లయింగ్. ఓకే,
ప్రజెంట్లో అయితే ఏమని చెప్పాను, ఐఎమ్ అప్లయింగ్ అని చెప్పాను. అయితే రేపు అడిగినప్పుడు నిన్న జరిగిన యాక్షన్ అది జరిగిపోయింది కంటిన్యూస్లో ఓకే. టెన్స్లో అడిగినప్పుడు ఐ వాజ్ అప్లయింగ్ ఐబ్రో పెన్సిల్ ఆన్ మై ఐస్ అని చెప్తాము అంతే. ఓకే. అయితే నేను ఈ టైంకి ఏం చేసావు అని అంటే ఐ అప్లైడ్ అనాలి తప్ప ఐ వాజ్ అప్లైడ్ అని అనకూడదు. ఐ వాజ్ అప్లైడ్ అని అనకూడదు. ఓకే. ఐ అప్లైడ్ ఐబ్రో పెన్సిల్ లేదంటే ఐ హ్యాడ్ అప్లైడ్ ఐబ్రో పెన్సిల్ ఆన్ మై ఐస్ అని చెప్తాం అంతే. వెరీ ఈజీ అండి. సో ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ వీటి గురించి మీకు ఐడియా ఉంటే కనుక మనం ఇంగ్లీష్ ఎలా అయినా మాట్లాడవచ్చు. మెయిన్ కాన్ఫిడెన్స్ అంటే కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వైల్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే. నాకు కూడా అంత పర్ఫెక్ట్గా రాదు, ఏదో నాకు తెలిసినటువంటి కొంత జ్ఞానం మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మరొక చిన్న యాక్టివిటీతో మీ ముందుకు వచ్చేస్తాను. సో మీరేం చేయాలి, తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. బై బై, టేక్ కేర్.